వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం గ్రూప్ థిరీ ఈ పేపర్కి సంబంధించి దీన్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చాలామంది గ్రూప్ థిరీ అనగానే భయపడతారు. కానీ దీనికి యూనిట్ వైజ్గా నేను ఇంపార్టెంట్ కొంచెం చెప్తాను. అండ్ దీన్ని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తా. చాలా జాగ్రత్తగా ఉండండి. యూనిట్ వన్, ముందుగా యూనిట్ వన్లో మీరు ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మీ యూనిట్ వన్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, బట్ వాటిలో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇదిగో సో ఎక్కువ ఉంటాయి. బట్ మ్యాథ్స్ అంటే మీరు ఏదైనా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, సో వీటిని సింపుల్గా మీకు అంటే అర్థమయ్యే విధంగా, ఓకే, సో మీకు లాజిక్స్తో సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. మీకు గ్రూప్ త్రీ పేపర్ ఎలా ఇచ్చినా సరే మీరు ఇచ్చే కోర్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇది కోర్స్ గురించి కూడా చెప్తాను మీకు. ఇదిగోండి యూనిట్ వన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ యూనిట్ టూ, యూనిట్ టూలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో నేను మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, మీరు మిస్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో మీకు పేపర్ అలాగ ఇచ్చినా సరే ఈజీగా పాస్ అయిపోయే విధంగా, ఈజీగా మీకు మంచి మార్క్స్ వచ్చే విధంగా మీకు ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది ఈ సబ్జెక్ట్ కోసం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇదిగోండి స్క్రోల్ చేయండి. మీకు మొత్తం ఒక సబ్జెక్ట్ కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్. ఆ! సెకండ్ సెమ్‌లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అన్ని సెమిస్టర్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? గ్రూప్ 3. ఎక్కడుందో ఎతకండి. ఇదిగో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకిక్కడ ఓవర్‌వ్యూ కంటెంట్ అని కనిపిస్తది. కంటెంట్‌లోకి వెళ్ళండి. ఓకే, వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి మీకు 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రూ. 99 గుర్తుపెట్టుకో. రూ. 99కే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6 మంత్స్‌లో మీకు ఏ డౌట్ వచ్చినా యాప్ కార్నర్‌లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకే, ఆ వాట్సాప్ హెల్ప్ క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఈ కోర్స్ యూజ్ అవుతుంది. సార్ మీ ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక యూనివర్సిటీ కాదు. ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీకు దీంట్లో ఆన్సర్స్ కూడా మీకు సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఏ విధంగా చెప్తే మీకు అర్థమవుతుందో సో అలా మీకు అర్థమయ్యే విధంగా స్వీట్ అండ్ షార్ట్ ఆన్సర్స్‌తో సింపుల్‌గా మీకు ఆన్సర్స్‌తో ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో మీకు ఈ విధంగా మొత్తం 5 యూనిట్స్ పీడిఎఫ్స్, క్లాసెస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఓకేనా? మీరు మళ్ళీ 10 సార్లు పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ చాలామంది ఎగ్జామ్ ముందు రోజు 1 మంత్ ఒక 2 డేస్ ముందు పర్చేజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో అలా చేయకుండా ఎగ్జామ్‌కి ఒక 2, 3 మంత్స్ ముందే పర్చేజ్ చేసుకొని కోర్స్ ఉంచుకోండి. ఓకే, ఇంకా పర్చేజ్ చేసుకోకపోతే త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఎగ్జామ్‌కి 2, 3 మంత్స్ ముందు పర్చేజ్ చేసుకొని ఒక రోజుకి ఒక క్వెషన్ లేదా 2 రోజులకి ఒక క్వెషన్ చొప్పున చదువుకుంటే మీకు ఎగ్జామ్ టైమ్ వచ్చేసరికి ఎంతో కొంత సిలబస్ అనేది మీకు కవర్ అవుతుంది. కాబట్టి సో ఎగ్జామ్ ముందే తీసుకొని అప్పటికప్పుడు గవర్ పడిపోయి ఏదో ఒకటి చదివేసి ఒక ఎగ్జామ్‌కి ఒక 2 క్వెషన్స్, 3 క్వెషన్స్ చదువుకొని వెళ్ళిపోతే అక్కడ మీకు ఒక 2 యూనిట్‌లు లేదా ఒక యూనిట్ కొంచెం టఫ్‌గా ఇస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ సప్లై రాస్తున్నారు. ఓకే, సో అలా చేయకుండా ఎగ్జామ్‌కి 2, 3 మంత్స్ ముందే పర్చేజ్ చేసుకొని రోజుకి ఎంతో కొంత కంటెంట్ నేర్చుకుంటూ వెళ్ళండి. మీ ఎగ్జామ్ టైమ్‌కి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇదిగోండి. ఈ పీడీఎఫ్ మీకు కోర్స్‌లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ యూనిట్ 4 ఇదిగోండి. యూనిట్ 5. యూనిట్ 5లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఓకేనా? సో ఈ విధంగా మీకు టోటల్ 5 యూనిట్స్ నుంచి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పాను. ఓకేనా? ఇదిగోండి వీటితో పాటు ఇదిగో ఇదొక క్వెషన్. ఈ క్వెషన్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్‌లో రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇలా టోటల్ 5 యూనిట్స్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఓకే, సో ఇంకేమైనా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటి పైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది.
ఓకే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.